హాయ్ అండి. ఇలా సండే స్పెషల్ చికెన్ అండి. అదిగో మొత్తం చికెన్ కొడుచుకొచ్చాం. కేజీ ఉంది. ఆ కేజీ చికెన్ శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. పెట్టుకొని కొబ్బరి ముక్కలండి అవి వేసుకున్నాక 2 యాలకులు, ఇదిగో చెక్క, 4-5 లవంగాయలు మంచిగా కొంచెం దోరగా వేసుకుందాం. ఒక ప్లేట్లో తీసేసుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకుందామండి. 3 స్పూన్లు చాలు. బాగా వేడెక్కాక నేను ఉప్పు కారం అయితే చికెన్లో కలిపి పెట్టుకోలేదండి. ఇప్పుడు దాంట్లో డైరెక్ట్గా వేసేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేడెక్కింది, చికెన్ వేసేసుకుందాం. శుభ్రంగా ఒకసారి కలిపిట్టుకుని దాంట్లోకి పసుపు అండి, రుచికి తగ్గట్టు కల్లుప్పు, అది బాగా పైకి కిందకి ఒక చుట్టూ ఎగరేసుకుంది. అనుకున్నాం కదా, దాని మీద మూత పెట్టేసుకుందాం. బాగా మగ్గనెత్తాం. చికెను బాగా ఆవిగిల్లా పెట్టేద్దాం. ఇగో ముక్కలు అయితే నేను 2 టిప్పులు ఎగరేసాను. ఇంకా బాగా మంచిగా ఎగరేసుకుంటూ చేసుకుందాం. ఇదిగో కానీ ఆ జార్లోకి ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదండి, ఇవి అల్లం ముక్కలు, చిన్నుల్లిపాయలు, కొబ్బరి ముక్కలు అన్నీ వేయించుకున్నాంగా, యాలకులు అవన్నీ, అవి కూడా దీంట్లో వేసేసుకుందాం. మెత్తగా పేస్ట్ చేసుకుందాం. మేము గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ అండి, మరింత వేయట్లేదు. ఇందాక ఆల్రెడీ వేసాము ఆయిల్ పెట్టుకోవడానికి. ఇంకా అది కొంచెం వేడెక్కగానే జీలకర్ర, కొంచెం వేగినవి, 2 టమాటాలు, 2 పెద్ద ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకున్నామండి. ఇలా దీంట్లో వేసేసుకున్నాం. మంచిగా టమాటా ముక్కలన్నీ మెత్తగా మగ్గిపోవాలి. కొంచెం పసుపు అండి, ఇందాక వేసాము చూసేసుకోండి. కొంచెం పసుపు ఒక చిటికెడు వేసాను. మంచిగా బాగా టమాటా మీద ఆ స్కిన్ ఊడిపోయేదాకా ఫ్రై చేసుకుందాం. ఇంకా ఎలా చూడండి, ఇలా ఉంటే చాలు మనకి. ఇంకా దీంట్లోకి కరివేపాకు వేసుకుందాం. అది కూడా కొంచెం మగ్గనిద్దాం. కూడా మగ్గాక కొంచెం చిన్నుల్లిపాయ పేస్ట్ చేసాను చూడు, ఇందాక అన్నీ వేసి అది వేసుకుందాం. అది పచ్చి వాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకుందాం. ధనియాలు, జీలకర్ర పొడి 2 కలిపి వేస్తానండి. తర్వాత 2 స్పూన్లు కారం వేసుకుందాం. అది అడుగంటకుండా ఒక చుక్క వాటర్ పోసుకుందామండి. అడుగంటే బాగోదు. ఉప్పు కారం అన్నీ సమానంగా పడతాయి. కొంచెం గరం మసాలా, చికెన్ ఫ్రై చేసుకుందామండి. ఇందాక మనం డ్రీ ఫ్రై చేసాం కదా, అదేనండి ఆవిగిలో పెట్టాం కదా, ఇంక దాంట్లో వేసేసుకుందాం. అది ఒక్కసారి మనం మెల్లగా తిప్పుకుందాం. ఆల్రెడీ ముక్క ఉడికిపోయింది మనకి. ఇంకొకరు మొగ్గనిద్దాము. దీంట్లోనే చాలేదండి, అందుకని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందాక ఆవిగిళ్ళు పెట్టేటప్పుడు కల్లుప్పు వేసాను చూడండి, అది సరిపోలేదు, అందుకని కొంచెం వేస్తున్నాను. మనకి చికెన్లో ఉన్న నీళ్లు కాసిన కూసుని ఉంటాయి కదండి, అవి కూడా పైకి తేలింది చూసారా. చక్కగా ఇంకాసేపు ఉంచుకొని తీసేద్దాం. అసలు ఆల్రెడీ ఉడికింది. ఇంక ఇది కూడా శుభ్రంగా
బాగా మంచిగా అవుతుంది చికెన్ ఫ్రై. సరే ఆయిల్ పైకి తేలింది. ఇంక మనకి కర్రీ అదేనండి చికెన్ నాకు పేరు కూడా రావట్లేదండి. మంచి చికెన్ ఫ్రై రెడీ అయిందండి. అంటే చికెన్ పకోడీ వేరు, చికెన్ ఫ్రై వేరండి. మీకు ఐడియా ఉందో లేదో, అమ్మవాళ్ళు ఆవిగిళ్ళు పెట్టి సాయంత్రం పూట వండుకునేవాళ్ళు. అంటే అప్పుడు ఉమ్మడి కుటుంబాలు కదండి, అప్పుడు బాగుండేది. అలా చేశాను నేను ఇవాళ. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, మీకు నచ్చితేనే ఒక లైక్, ఒక కామెంట్. ఇదిగోండి మనకి చికెన్ రెడీ అయింది. చికెన్ ఫ్రై అండి. పకోడీ వేరు, ఫ్రై వేరు. అసలు బాగా కుదిరింది కూడా. చూడండి ఎంత చక్కగా ఉందో. మనకి రైస్లోకైనా, చపాతీలోకైనా, జొన్న రొట్టెలోకైనా, రాగి ముద్దలకైనా, దేంట్లోకైనా బాగుంటుంది. మీకు కనుక ఆ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి.